అందరికీ శనార్థులలో ఎట్లున్నారు నిమ్మలమేగా ఇక రాష్ట్రంలో రాజకీయం సంగతి అంటారా ఇక మీకు తెలియదేమున్నా చెప్పుండ్రి ఇక మరి ఇటు కేటీఆర్ సార్ అయితే రేవంత్ రెడ్డి సార్ నువ్వు చాలా గట్టిగా అరుచుకుంటున్నాడు ఇక బాబమ్మర్దులో మేము గట్టిగా వరితే నువ్వు తట్టుకోలేకపోతున్నావు రేపు పొద్దుగల మా బాపు వస్తున్నాడు చూస్తావా సంగతి అంటున్నాడు ఇక మరి ఆ ముచ్చట అట్లుంటే ఇక మన అందరికి తెలిసిన విషయమే ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్కి అయితే ఇక మళ్ళీ వాళ్ళ నియోజకవర్గంలో ఉన్నటువంటి సందీప్ రెడ్డి సార్కి అసలే పడదా ఇక మరి ఇద్దరు కలిసి పార్టీ మీటింగ్లో కూర్చున్నారు ఇక మరి అభివృద్ధి పనులు చేసిర్రా ఏం సంగతి అంటే మొత్తం పక్కపోయింది కానీ ఇద్దరి మధ్య ఇక కొట్లాటలు ఉన్నది ఇక మరి ఆ ముచ్చట అట్లుంటే ఇక మరి మన అందరికి తెలిసిన విషయమే ఇక పద్మశ్రీ అవార్డులు వచ్చిన వాళ్ళకి పైసలు వస్తాయా ఏం సంగతి అని చెప్పి ఇక మస్తు మంది పరిచయం అవుతున్నారు వాళ్ళు ఇక మరి ఆ ముచ్చట అట్లుంటే ఇక బీహార్ రాష్ట్రంలో సంగతి మీకు తెలియదా ఇక మరి 9 సార్లు ప్రమాణ స్వీకారం చేసి రికార్డులు ఎక్కింది నితిన్ కుమార్ సారు ఇక పొత్తుల మారి అంటున్నారు అందరూ ఇక దేశవ్యాప్తంగా ఇగో ఇట్లా చాలా ముచ్చట్లు ఉన్నాయి మరి సుతముండా మన రచ్చరచ్చ వార్తలు ఇక మీ అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు రాజకీయం సంగతి ఇక మరి సీఎం కానికే ఎన్నెన్నో కథలు పడుతుంటారు ఊళ్ళో మన అందరికి తెలిసిన విషయమే ఇక ఇంతకుముందేమో ఈసారి కాంగ్రెస్ పార్టీతో ఉన్నాడు ఇక మళ్ళీ బీజేపీ పార్టీకి దగ్గర అయ్యిండు 9 సార్లు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి రికార్డులకు ఎక్కిండు ఇక మరి ఎవరు ఆయన ఆ పొత్తుల మరి ఎవరు ఏం సంగతి అని చెప్పి పరిచయం అవుతున్నారులే ఇక మరి ఏం సారు ఏం సంగతో సార్ మీరే చూడుండ్రి దాకా ఇండియా కూటమితోని కలిసిన సీఎం నితీష్ కుమార్ సారు ఇండియా కూటమికి టాటా చెప్పి ఎన్డీఏ కూటమికి బీజేపీ బాట పట్టిండు వరుసగా 9 సార్లు ప్రమాణ స్వీకారం చేసి రికార్డు కొట్టిండు మరి సీఎంగా రాజీనామా చేసిన తర్వాత సారు మాటలు వినుండ్రి आप सब लोगों को हम बता देते हैं कि आज हमने इस्तीफा दे दिया समझ गए ना आज हमने मुख्यमंत्री से इस्तीफा दे दिया और जो सरकार थी उसको भी समाप्त करने का हमने आज गवर्नर साहब को दे दिया अरे इसलिए नौबत हुई है कि ठीक नहीं चल रहा था तो इसीलिए थोड़ी परेशान आप लोग तो हमसे बहुत पूछ रहे थे हम बीच में बंद कर दिए थे कुछ बोलना तो हम देख रहे थे तो वही सब लोगों की राय अपने पार्टी के लोगों की राय चारों तरफ से राय आ रही थी तो हमने सब लोगों की बात को सुन लिया तो इसीलिए आज हमने इस्तीफा दे दिया अब ये जो भी सरकार थी वो समाप्त कर दिया गया आप गठबंधन को आपको छोड़ना पड़ा नहीं हाँ अभी हम जो पहले गठबंधन को छोड़ के नए गठबंधन बनाए थे और जो नया गठबंधन 1.5 महीना से बनाए थे 1.5 साल से तो यहाँ पर भी जो स्थिति इधर आकर के ठीक नहीं लगी है ఇక వెంబడే సారు రాజీనామాను ఆమోదించిన గవర్నర్ ఇక ఇంకేముంది మళ్ళా ఎన్డీఏ కూటమితోని జతగట్టి మళ్ళా సీఎం ప్రమాణ స్వీకారం చేసిండ్రు మరి ప్రమాణ స్వీకారం తర్వాత సారు పవిత్రమైన మాటలు వినుండ్రి बीच में कहीं गए और फिर इधर हमारी पार्टी के लोगों को ये लग रहा था तो ये तय हो गया और अब सब दिन के लिए हम लोग एक ही साथ रहेंगे जो शुरू से थे और आज कुछ लोगों का हो गया यानी हमारे अलावे 8 लोगों का हो गया है वो तो अब बाकी जो बचेंगे उसको बहुत जल्दी और काफी लोगों का हो जाएगा तेजस्वी कह रहे हैं लेकिन आज जितने लोगों का किया गया है तो आज तो आप सब जानते ही हैं तीनों पार्टी का और एक इंडिपेंडेंट लड़के का किया जाएगा విన్నారు కదా అట్లుంటది పొత్తుల మారి రాజకీయం ఇదే ముచ్చట మీద ఇదే సీఎం నితీష్ కోసం కాంగ్రెస్ పెద్ద ఖార్గే సార్ మాట్లాడిండు వినుండ్రి हमने पहले ही हमको ये इत्तला मिली थी कि लालू जी से जब बात किया तेजस्वी से जब बात किया था उन्होंने बोल रहे थे कि हमको भी
ऐसा संशय आ रहा है कि ये हमारे हाथ से चले जाएगा। पहले से ही मालूम था, लेकिन हमने ये इंडिया अलायंस को इंटैक्ट रखने के लिए हम होके कोई बात अगर गलत करेंगे तो वो रॉन्ग मैसेज आएगा। देश में तो बहुत से लोग हैं, आया राम गया राम, बहुत लोग। हमने पहले ही हमको ये इत्तला मिली थी कि लालू जी से जब बात किया, तेजस्वी से जब बात किया था, उन्होंने बोल रहे थे कि हमको भी ऐसा संशय आ रहा है कि ये हमारे हाथ से चले जाएगा। విన్నారు కదా, మాకు మొదలే తెలుసు ఇట్లా అవుతుందని అంటుండు. కార్గే అట్లంటే బీజేపీ లీడర్ జేపీ నడ్డా సార్ ఇట్లా అనుకొచ్చిండు. ये जो हमें बिहार ने मैंडेट दिया था वह मैंडेट एनडीए को दिया था और जेडीयू का भी और नीतीश जी का भी नेचुरल अलायंस वो एनडीए ही है। इसलिए ये हम सब के लिए हर्ष का विषय है कि उनका वापस आना ये बिहार के लिए और एनडीए के माध्यम से बिहार के विकास के लिए ये एक सुखद समाचार भी है और हम सब के लिए हर्ष का विषय है। यह भी ऑन रिकॉर्ड है कि जब जब एनडीए की सरकार आई है ఇట్లుంటదిలా బీహార్ రాజకీయం. ఏహే కేటీఆర్ సార్ అంటే కేటీఆర్ సార్ ఎప్పుడు ఇక రేవంత్ రెడ్డి సార్కు సవాళ్ళ మీద సవాలు విసురుతున్నాడు. ఇక మరి బాబు బొమ్మడిలో ఇద్దరం కలిసి వస్తేనే తట్టుకోలేకపోతున్నారు. ఇక మరి బాపు వస్తే మీరు తట్టుకోగలుగుతారా ఏం సంగతి అని చెప్పి ఓ గీతిర్లా ప్రశ్నిస్తున్నాడు. ఇక మరి సూతం పండి వారెవ్వ కేటీఆర్ సార్ ఈ నడమ ఖతర్నాక్ మాటలు మాట్లాడుతున్నాడు. ఇక కాంగ్రెస్ పార్టీ గెలిచింది, బీఆర్ఎస్ ఓడిపోయింది, ఇక కార్ కథ అయిపోయింది అని చెప్పి ఇక కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు కదా. ఇక కార్ కథ అయిపోలేదు, ఇక చిన్న సర్వీసింగ్ పోయింది, ఇక మళ్ళీ తిరిగి వస్తుంది అని చెప్పి ఓ గీ తీర్లో మాట్లాడుతున్నాడు. ఏం జరిగింది అసలు ఆలోచించుకుంటే పెద్ద ఇంత బీరిపోయేందుకు బాధపడేందుకు కింద మీద అయిందానికి ఏం బాధ అయింది? ఏం జరగలేదు, ఏం ఇబ్బంది ఏం లేదు. 14 ఏళ్ల పాటు కారు బ్రహ్మాండంగా ఉద్యమం ఉరికింది, ఇక్కడి నుంచి ఢిల్లీ దాకా ఉరికింది. ఆ తర్వాత 10 ఏళ్ల పాటు కారు మొత్తం తెలంగాణలోని గల్లీ గల్లీలో ఉరికిందంటే 24 ఏళ్ల పాటు కారు బ్రహ్మాండంగా 100 కిలోమీటర్ల స్పీడ్ తో ఉరికినాక కొన్ని రోజులు సర్వీసింగ్ పోయింది, అంతే ఏం కాదు. జస్ట్ సర్వీసింగ్, ఆయిల్ కొట్టేయాలి, క్లచ్ ప్లేట్లు మారవాలి, జర బందోబస్తుగా మళ్ళీ అన్ని సెట్ చేసుకొని మళ్ళా చేవెళ్ళ హైవే ఎక్కితే పార్లమెంట్ ఎన్నికల్లో రైమని 100 కిలోమీటర్ల స్పీడ్ తో ఉరకాలి రేపటి రోజున. ఇన్నర్ గదుల్లో ఆ ముచ్చటనే కాదు, 420 ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీల మీద అడిగితే ఆగమాగం అవుతున్నారు. ఇంకా ప్రభుత్వంలోనే ఉన్నట్టు భావిస్తున్నారు, ఇక వాళ్ళు కూడా ప్రతిపక్షంలోనే ఉన్నట్టు అనుకుంటున్నారు. ఇగో గట్లున్నది కాంగ్రెస్ వాళ్ళ కథ అని చెప్పి అనుకొచ్చిండు. అహంకారంగా మాట్లాడుతున్నాడు ఒక ఆయన. నేను అంటున్నా అయ్యా మేము అధికారం ఉన్నామని మేము అనుకుంటలేము, మీరు అనుకుంటున్నారు మేము అధికారం ఉన్నామని. ఇంకా కూడా మీరు చూడరు, అసెంబ్లీ చూడరు, వాళ్ళు లేచి వాళ్ళు నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు ముఖ్యమంత్రి. అరే నాయన నువ్వే ముఖ్యమంత్రి అయ్యా, నువ్వెవరిని ప్రశ్నిస్తావు? నువ్వే ఎవరిని ప్రశ్నించాలి స్వామి? లేచి నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. పాప ఆయన ఇంకా అలవాటు అయితే లేదు పాత్ర, అందుకే లేచి హరీష్ రావు గారిని మంత్రి గారు మాట్లాడుతున్నారు. ఒక ఆయన కాదు ఆయన నువ్వు మంత్రి. ఆ జూపల్లి కృష్ణారావు లేచి హరీష్ రావు గారిని పట్టుకుని ఆర్థిక శాఖ మంత్రి గారిని అడుగుతున్నాడు. అరే నాయన ఆయన కాదు, ఆయన మాజీ మంత్రి అంటే ఆయనకు అర్థమైంది. బాధ ఏంటంటే వాళ్ళు అనుకుంటలేరు, వాళ్ళ అధికారంలో మనం వాళ్ళే అనుకుంటలేరు, ఇంకా మనమే అధికారం ఉన్నట్టు ఇంకా మనమే ప్రశ్నిస్తారు. వాళ్ళకి యాద్ చేద్దాం. ఇక బాబాబొమ్మర్దులు ఇద్దరు బాగానే దంచుతున్నారు అని చెప్పి కేటీఆర్ సార్ను హరీష్ రావు సార్ను అన్నట్టు కదా రేవంత్ రెడ్డి సారు. ఇక మొత్తం మీద మమ్మల్నే భరించలేకపోతున్నావు, ఇటు కేసీఆర్ సార్ వస్తే నువ్వేం భరిస్తావు అని చెప్పి ఓ గీ తీర్లు అరుచుకున్నాడు కేటీఆర్ సారు. మరి కేసీఆర్ గారు పంపించిన 3 సైనికులు మాట్లాడితేనే రేవంత్ రెడ్డి తట్టుకోలేకపోతున్నాడు. ఏమంటాడు పాపం, మనం ఇంటర్వ్యూలు ఎత్తుకుంటుండు, నేను ఇంకా కుర్చీ చదువుకోలేదు, బాబామరుదులు వచ్చి అటొక చెప్పు ఇటొక చెప్పు వాయిస్తున్నారు. మరి మేము మాట్లాడితేనే గట్టుంటే మరి కేసీఆర్ దిగితే ఎట్లుంటుంది ఆలోచన. మనం బేజారయ్యేదేం లేదు, మళ్ళా కేసీఆర్ సార్ ఫిబ్రవరి 1 రోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు. బడ్జెట్ సెషన్ కూడా హాజరవుతాడు. రంజిత్ రెడ్డి ప్రచారం కూడా వస్తాడు కేసీఆర్. తప్పకుండా మళ్ళీ మన నాయకుడు
విన్నారు కదా, ఇగో ఇట్లున్నది రాజకీయం బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి. ఇక చూడాలి మరి ఏ పార్టీ గెలుస్తుందో ఏమో ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లల్లా. అరే రే ఎంత పని చేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు. ఇక మరి అందరూ వారసత్వంగా ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు మంత్రులు అయిన వాళ్ళు ఉన్నారని చెప్తివి. ఇక పాపం పక్కకు నాయనను పరిశాన్ చేస్తేవి. ఇక పక్కకు నాయనతో పెద్ద లడాయిలు అయిందుల్లో ఇక ఒక సభల. ఇక మరి ఆ లడాయి ఏంది, ఎందుకు లడాయి ఏంది, ఏం సంగతి, ఇక కోమటిరెడ్డి సార్ ఎందుకు మరి అంతగానం లడాయి చేసిండు, ఏం సంగతి ఒకసారి చూద్దాం పండి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మాధవరెడ్డి కొడుక్కి మధ్య ఖతర్నాక్ లడాయి అయిందిలో. ఇగో ఒకరినొకరు ఈ తీళ్ళ తిట్టుకుందరు. చూసిండ్రు కదా, చూడడానికి మెత్తగానే అనిపిస్తుంది గాని లడాయి మాటకు గట్టిగానే అయిందిలా. ఇక లొల్లి ఏడ శురువైందంటే ముందుగల్లా కేటీఆర్ సార్ మాటలేనుండ్రి. ప్రజలకు తెలుసు నువ్వు ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కాదు. ఢిల్లీ ద్వారా మేనేజ్మెంట్ కోటాలో ఢిల్లీని మేనేజ్ చేసుకొని మాణిక్యం ఠాగూర్ కు 50 కోట్లు ఇచ్చి వీని చెవుల ఊది వాని చెవుల ఊది నలుగురు నువ్వు పోగేసుకొని ఢిల్లీకి వెళ్ళి ఆడికెళ్ళి మేనేజ్మెంట్ తెచ్చుకున్న పదవి తప్ప ప్రజలందరూ కలిసి కూడబలుకొని నిన్నేం ఎన్నుకోలేదు. ముమ్మాటికి ఎన్నటికీ నువ్వు కేసీఆర్ గారి కాలు గోరుకు కూడా సరిపోవు రేవంత్ రెడ్డి అని మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. విన్నారు కదా, ఈ ముచ్చట మీదే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ స్పందించిండ్రు. కేసీఆర్ ని అలా పార్టీని మూసిగా పాతి పెట్టి మురికి కుంపలు వేసి పడేస్తే ఆయన ఖాళీ గోడి సరిపోడంట. ముఖ్యమంత్రి అనే పదవికి ముఖ్యమంత్రి అనే వారికి ఎవరు ఆ కుర్చీలో ఉన్న గౌరవం ఇవ్వాలి. కేటీఆర్ కి ఎంత అహంకారం అంటే ముఖ్యమంత్రి పట్టుకొని ఖాళీ గోడి అంటాడా? నేను ఒకటే చెప్తున్నా, కేటీఆర్ మిస్టర్ బచ్చా గారివి రేవంత్ రెడ్డి ఏది గోడి కూడా పనికిరావు. మీ అయ్యే ఎమ్మెల్యే అయితే ఆ పేరు పెట్టి అమెరికా నుంచి వచ్చి 80 ఓట్లతో ఎమ్మెల్యే గెలిచినాం. ఇక శురువైంది లొల్లి. అందర్నీ అన్నాడన్నాడు, పక్కకున్న ఆయనను కూడా వదల్లేడు. మా నాయన ఎమ్మెల్యే కాదు, రేవంత్ రెడ్డి ఆయన ఎమ్మెల్యే కాదు. వ్యవసాయ కుటుంబం కష్టపడి ప్రజల కోసం పోరాటం చేస్తే ఎమ్మెల్యేలు అయినాం. ఇక్కడ కూడా సందీప్ రెడ్డి కూడా పెద్ద నాయకుడు మాధవ్ రెడ్డి పేరు చేస్తే జడ్పీటీసీ అయింది తప్ప ఇలా సర్పంచ్ కూడా విన్నారు కదా, మాధవరెడ్డి కొడుకు కూడా మాధవరెడ్డి పేరు చెప్పుకొని జెడ్పీటీసీ అయింది గాని లేకపోతే సర్పంచ్ కూడా గెలకపోతుండే అని అన్నాడు. ఇంకేముంది, ఆడున్నోళ్ళందరూ నవ్విండ్రు. నవ్వేసరికి పల్సగైతే అనుకుండో ఏమో గాని ఈ తీర్లలేసి సందీప్ రెడ్డి గరమైండు. వీళ్ళిద్దరూ ఏరే పార్టీలు అయ్యేసరికి ఎన్నికల్లో ఎట్లయినా పోరే. ఇక ఇడ కూడా అట్లనే అనుకుండ్రేమో గాని సభనైతే సర్వనాశనం చేసిండ్రు కదా. ఇక పద్మశ్రీ అవార్డు వచ్చిన వాళ్ళు పరపతి మన అందరికి తెలిసిన విషయమే. ఇక మరి వాళ్ళకి పైసలు ఇస్తారు, ఇక మళ్ళీ వాళ్ళకి విమానాలలో రాయితీలు ఇస్తారు, రైళ్లలో రాయితీలు ఇస్తారు. ఇగో ఇట్లా చాలా ప్రచారం జరుగుతున్నది. ఇక మరి వాళ్ళకి నిజంగా పైసలు ఇస్తారా, లేకపోతే టికెట్లకు ఏమన్నా పర్సెంటేజ్ పైసలు తక్కువ చేస్తారా? ఇక ఇట్లా చాలా మందికి చాలా రకాలుగా డౌట్లు ఉండొచ్చు. ఇక మొత్తం మీద కులం కుళ్ళు ఉన్నది ముచ్చట. ఒకసారి ఇనుండ్రి. పద్మశ్రీ అవార్డులు వచ్చిన వాళ్లకు ఎంత పబ్లిసిటీ వచ్చిందో చెప్పనవసరం లేదు. ఆ తీర్ల ఫేమస్ అయినరు. ఎందుకుగా చెప్పుండ్రి, వాళ్ళు పడిన కష్టము, వాళ్ళు చేసే పని మీదున్న ఇష్టము పద్మశ్రీ దాకా తీసుకొచ్చింది. ఇక పద్మశ్రీ అవార్డులు వచ్చిన వాళ్లకు పైసలు ఇస్తారు, లేకపోతే విమానాలల్లా రైళ్లల్లా రాయితీలు ఇస్తారని మస్తు మంది పరిశాన్ అవుతుండ్రు.
ఇదే ముచ్చట సోషల్ మీడియాలో కూడా మస్తు వైరల్ అవుతుంది. అసలు సంగతి ఏంటంటే ఈ అవార్డులు పేరు మాత్రమే, పైసలుండవు, విమానాలల్లా రైళ్లల్లా రాయితీలు ఉండవు. రాష్ట్రపతి సంతకం చేసిన ఒక్క ధృవీకరణ పత్రం ఇస్తారులా, ఒక పథకం కూడా బహుకరిస్తారు. ఈ ముచ్చట తెలియక చాలా మంది ఈ ఫేక్ వార్తల్ని నమ్ముతుండ్రు. అందుకే సోషల్ మీడియాలో వచ్చే ఇటువంటి వార్తల్ని పూర్తిగా నమ్మొద్దుల్లా. అరే రే, ఇంత చిన్న వార్త మర్చిపోతుంది కదా, ఇదే అసలు ముచ్చట. ఇక మరి ఈ అసలు ముచ్చట ఏంది, ఏం సంగతి ఒకసారి చూడండి. నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డి సార్ను బీఆర్ఎస్ 4 ఎమ్మెల్యేలు కలిసిండ్రు. నిన్ననేమో మళ్ళొక బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సీఎంను కలిసిండు. మరి ఇంతకుముందు కలిసిన 4 ఎమ్మెల్యేలు ఏమన్నారో ఇనుండ్రి. కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ మేము బతికినంత కాలం టీఆర్ఎస్ పార్టీని విడేది లేదు. ప్రజలు మమ్మల్ని ఎన్నుకోబడ్డ ప్రజలు, నియోజకవర్గ ప్రజలు మినీ ఇండియాగా మారి ఉన్న పటంచెరు నియోజకవర్గ ప్రజల కోసం ఎక్కడికైనా పోతాం, ఏమైనా చేస్తాం, డబ్బులు తీసుకొస్తాం, అభివృద్ధి చేస్తాం. కాబట్టి దానికి ఎక్కడ శంకించవలసిన అవసరం లేదు. దయచేసి నిన్న వచ్చిన వార్తలన్నీ ఖండిస్తూ ఉన్నాం. తప్పకుండా తెలంగాణ రాష్ట్రం 2014 వచ్చిన నుంచి 2023 వరకు ఏ విధంగా అభివృద్ధి జరిగింది, పక్క రాష్ట్రంలో మనతో విడిపోయిన రాష్ట్రం ఏ విధంగా జరుగుతూ ఉన్నది సార్ గమనించండి. మీరు అనవసరమైన కాంగ్రెస్ నేతలు, బడా నేతలు, పెద్ద నేతలు అందరిలో టీఆర్ఎస్ కాంగ్రెస్లో కలుస్తున్నారని చెప్పి ఊహాగానాలు రాస్తే కుదరదట్లా. తప్పకుండా నియోజకవర్గ ప్రజల కోసం రేపు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో గులాబీ జెండా ఎగరేయబోతా ఉన్నాం. అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా భారీ మెజార్టీ 3 నుంచి 4 లక్షల మెజార్టీతో గెలిపించబోతా ఉన్నాం. ఇప్పుడే మేము సాయంత్రము ఎప్పుడో రాత్రి పూట పోతాము, ఈవినింగ్ పూట ప్రోగ్రామ్స్ పోతాం కాబట్టి ఆ సెక్యూరిటీ విషయంలో కూడా అడగడానికి పోయినాం. కాబట్టి అదేవిధంగా ఇంకా మా దగ్గర అభివృద్ధి పనులు టెండర్ లెవెల్ వచ్చినాయి. కొన్ని ఆల్రెడీ మా మున్సిపాలిటీలో ఇంచుమించు 50 కోట్ల పనులు జరుగుతున్నాయి. వాటిని కూడా మరి ఆన్గోయింగ్ వర్క్స్ కూడా ఆపడం జరిగింది. కళ్యాణ లక్ష్యం వచ్చి ఆఫీసులో ఉన్నాయి. ప్రజలు మా దగ్గరకు వస్తున్నారు, మమ్మల్ని ఎన్నుకున్న ప్రజలు మమ్మల్ని మేము ఓటేస్తే మాకు కళ్యాణ లక్ష్యం ఆపేసినారు. ఎందుకు మేము మంత్రి వచ్చినాక ఇస్తాం ఇస్తున్నాం, అది మరి ప్రజల గురించి ఉన్నాం కాబట్టి మేము ప్రజల తరపు నుంచి ఇవన్నీ కూడా అడగడానికి పోయినాం. కాబట్టి దీంట్లో మరి రాజకీయం అది కాదు. మేము మరి ముఖ్యంగా నేను పుట్టిందే ఈ పార్టీలో, చచ్చిందాకా ఇక్కడే ఉంటాం కాబట్టి నేను వేరే పార్టీకి పోయే అవసరం లేదు మాకు. విన్నారు కదా, ఈసారి కూడా అచ్చం అదే లెక్కన నియోజకవర్గం అభివృద్ధి కోసమే కలిసినా అని అనుకొచ్చిండు. సోషల్ మీడియాలో అయితే మాట ముచ్చట అయిపోయింది. మరి మేము జనరల్గా పోయినాము. మాకు కాన్స్టిట్యున్సీకి సంబంధించి నేను మొన్నటి వరకు 10 ఏళ్ళు ఎంపీగా పనిచేసిన. మాకు మొత్తం జిల్లాలో ఎక్కడెక్కడ ఏం సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల మీద నలుగురం కలిసి పోయినాము. మాకు కూడా తెలుసు ఏ కాన్స్టిట్యున్సీలో ఏ ఇబ్బందులు ఉంటాయి. పోయి మరి మా కాన్స్టిట్యున్సీలో ఈ ఇబ్బందులు ఉన్నాయి. నాకు మొన్న దుబ్బాక ఎమ్మెల్యే నిలబడ్డా. మరి దుబ్బాకలో నాకు ఒకటి మరి రెవెన్యూ డివిజన్ కావాలి, కొన్ని రోడ్లకు డబ్బులు కావాలి, ఇవన్నీ ఇవ్వాలని చెప్పి మరి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారిని కలిస్తే దాన్ని పెద్ద రాజకీయం చేసి పార్టీలకు వెళ్ళి పోతున్నారు. ఏమో అవుతుంది, ఎందుకు పోతామా మేము పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటే అది ఎండుకేల పార్టీ, గిల్లకెళ్ళి మేము గల్లకి ఎందుకు పోతాం. ఉద్యమంలో ఉన్నప్పటి నుంచి డే 1 నుంచి 2001 నుంచి మేము పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నాము. మా మెదక్ జిల్లా అంటే ఉద్యమాల గడ్డ. గిల్లకెళ్ళి మేము గల్లకెందుకు పోయి కాంగ్రెస్ పార్టీలో పోతామా? ఇప్పుడు సమస్యల మీద పోవాలి కదా. మాకు ప్రజలు గెలిపించారు, మన 54,000 మేడతో గెలిపించారు. ప్రోటోకాల్ అదేవిధంగా మాకు ఎస్కాట్ ఇవ్వట్లేదు, పైలటింగ్ ఇవ్వట్లేదు. అదేవిధంగా కొన్ని అభివృద్ధికి సంబంధించినటువంటి విషయాలపైన మరి మాకు సహకరించాలా, ఎందుకంటే మా ప్రజలు కూడా అభివృద్ధిని కోరుకుంటా ఉన్నారు అన్న ఆలోచనతోనే మేము నిన్న వెళ్ళి కలవడం జరిగిందే తప్ప వేరే రాజకీయ దురుద్దేశం కానీ మరి పార్టీ మారేటువంటి ఆలోచన కానీ మాకు లేదు అని చెప్పి స్పష్టంగా తెలియజేస్తాను. ఆ రోజు కూడా మేము నిబద్ధతతో ఉన్నాం, మరి అదేవిధంగా క్రమశిక్షణతో ఉన్నాం. ఈరోజు కూడా
అదేవిధంగా పార్టీ నాయకత్వం ఆధ్వర్యంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా నేను స్పష్టంగా మీకు తెలియజేస్తాను. ఎందుకంటే ఈరోజు చాలా ఒక్క రోజుల్లో ఎన్ని రకాలుగా మాట్లాడమంటే నిజంగా కూడా బాధాకరమైనటువంటి విషయం. కాంగ్రెస్ పార్టీలు చేరుతున్నామంటే మధు యాష్కి గౌడ్ సారు వాళ్ళు వస్తామన్నా మేం తీసుకోమన్నాడు. అయితే గతంలో మాజీ సీఎం కేసీఆర్ సార్ కాంగ్రెస్ లోను గంపగుత్త లెక్క పార్టీలో జాయిన్ చేసుకుండు. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ టైం, ఇప్పుడు కాంగ్రెస్ టైం కాబట్టి వీళ్ళు కూడా అదే స్థాయిలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా చేర్చుకునేందుకు తయారున్నట్లు రాజకీయ వర్గంలో అయితే జోరుగా చర్చ నడుస్తుందిలా. చూడాలి మరి వీళ్ళాట. ఇటు కేసీఆర్ సార్ షురూ చేస్తాడా లేకపోతే రేవంత్ రెడ్డి సార్ షురూ చేస్తాడా చూడాలి మరి. ఇక సినిమాల ముచ్చట అంటారా, ఇక మన అందరికి తెలిసిన విషయమే. అల్లు అర్జున్ సార్ పుష్ప సినిమా చేసిండు. ఇక పుష్ప సినిమా ఇక ఊహించని స్థాయిలో మరి రికార్డు కొట్టింది, మన అందరికి తెలిసిన విషయమే. ఇక మరి పుష్ప 2 కోసం సిద్ధమవుతున్నాడు మరి పుష్ప రాజ్. ఇక మొత్తం మీద అయితే ఈ సినిమా కోసం పెద్ద ఎత్తున పైసలు ఖర్చు పెడుతున్నారంటుళ్ళు. ఇక మొదలు 300 కోట్లు ఖర్చు పెడితే ఇంతకంటే మంచిగా తీయాలి, మరి ఆ షూట్లు ఏమైతున్నాయో మళ్ళీ అవన్నీ రిపీట్ చేయాలి, ముద్దుగా తీయాలని చెప్పి ఇక దాదాపు 600 కోట్ల దాకా తీసుకుపోయారు అంటే సినిమా బడ్జెట్. ఇక మరి ఆ ముచ్చట అట్లుంటే ఇక ఫ్యాన్స్ అయితే మొత్తం మీద మస్తు ఎదురు చూస్తున్నారు ఈ సినిమా కోసం. ఇక మరి 2001 డిసెంబర్లో వచ్చింది పుష్ప సినిమా. ఇప్పటిదాకా మరి సినిమా రాకపోయే పుష్ప 2 ఏం సంగతి, ఏమైంది కథ అని చెప్పి మస్తు మంది ఫ్యాన్స్ ఇక పరిశాన్ అవుతున్నారు. ఇక మొత్తం మీద వాళ్ళకైతే ఇక గుడ్ న్యూస్ చెప్పింది సినిమా చిత్రం. ఇక మొత్తం మీద వాళ్ళు ఎవరైతే అభిమానులు ఉన్నారో వాళ్ళందరూ ఇక ఖుషి అయ్యేటట్టు పోస్టర్ రిలీజ్ చేసింది. ఇక ఈ రోజు సంధి 200 రోజులు ఏవైతే ఉన్నాయో బాగా లెక్క పెట్టుకోండి సుమే. ఈ రోజు సంధి ఇక 200 రోజులు ఏదైతే ఉన్నదో ఆ రోజులల్లా ఇక మరి 200 రోజుకు కరెక్ట్ పుష్ప 2 వస్తున్నాడు, పుష్పరాజ్ 2 వస్తున్నాడు. ఇక మొత్తం మీద అయితే ఇక థియేటర్ల దగ్గర హంగామా ఇక మామూలుగా ఉంటాయి చెప్పుండ్రి. ఇక మరి పుష్పకే ఇక మరి థియేటర్లు అన్నీ బద్దలైనాయి. ఆ తీరులో మరి ఫ్యాన్స్ ఎంజాయ్ చేసిర్రు. ఇక మరి ఇప్పుడు కూడా ఇక మరి టికెట్లు అమ్ముడు దొరికితే పోవో నాకైతే తెలియదు, కానీ ఇక మొత్తం అమ్ముడు పోతుండొచ్చు 10-15 రోజుల దాకా. ఎందుకంటే మస్తు మంది ఫ్యాన్స్ ఆకలితో ఉన్నారు. ఇక ఫ్యాన్సే 15 సార్లు చూసినా ఇక మరి తప్పలేదు, అంతగానో ఆకలి మీద ఉన్నారు. ఇక మరి 200 రోజులు అంటే ఇక మామూలు కూర్చొని నా చెప్పుండ్రి. ఆగస్టు 15 తారీఖు రిలీజ్ అవుతుందంట సినిమా. ఇక మరి ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక మరి ఎంతగానో ఎదురు చూస్తారు అనుకున్నారు ఏందో కానీ ఇక మొత్తం మీద సుకుమార్ సార్ అయితే ఇక మరి ఇక సినిమా రిలీజ్ డేట్ని అయితే ఖరారు చేసిండు. ఇక మరి మనందరికి తెలిసిన విషయమే. ఇక మరి సినిమా సంగతి ఇట్లున్నది. మొత్తం మీద అయితే సినిమా హిట్ అవుతుందా లేదా ఏం సంగతి అని చెప్పి 10వ చర్చ నడుస్తున్నదిలో. ఇక మరి ఎందుకు హిట్గా చెప్పుండ్రి. అల్లు అర్జున్ సార్ హాయ్, ఇక రష్మిక మేడం హాయ్. ఇక మరి మనందరికి తెలిసిన విషయమే సునీల్ సార్ క్యారెక్టర్ సంపి పడేసిండు, అప్పుడే మనందరికి తెలిసిన విషయమే. ఇక మరి అనసూయ మేడం మనందరికి తెలిసిన విషయమే. ఇక మరి ఆ మేడం కూడా యాక్టింగ్ చేయబట్టే ఇక పుష్పరాజ్ ఫ్రెండ్ ఎంత ఫేమస్ అయిందో మనందరికి తెలిసిన విషయమే. ఇక మరి ఆ పుష్పరాజ్ మొన్న జైలుకు పోయిండు, వచ్చిండా లేదా మరి ఎట్లా తీసిరు సినిమా సంగతి అయితే తెలియదు, కానీ ఇక మొత్తం మీద ఇటువంటి మంచి యాక్టర్లు అయితే సినిమాలు ఉన్నారు. ఇక మరి చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. సినిమా ఎంతవరకు సక్సెస్ అవుతుంది ఏం సంగతి, ఇక మరి ఎన్ని కోట్లు సంపాదిస్తుంది ఏం సంగతి చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇక మొత్తం మీద ఫ్యాన్స్ ఇక మీకైతే నిమ్మలమైన వార్త. ఇక మీరు 2 కళ్ళలో ఒత్తులేసుకొని ఎప్పుడైతే చూస్తూ ఉన్నారో ఇక పుష్ప 2 సినిమా రిలీజ్ డేట్ వచ్చింది. ఇక జరంతా ఈరోజు మంచిగా నిమ్మలంగా నిడదపోండి. ఇక చూసిరు కదా ఎట్లున్నాయి మన రచ్చ వార్తలు. ఇక రచ్చ లేవు, ఇక చూస్తూనే ఉండండి మన న్యూస్ 360 ఛానల్ను. ఇక మళ్ళీ రేపు పొద్దుగాల కలుసుకుందాం.